గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, శంకర్ జయంతి మనకి వస్తుంది కదా, అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, దానికి ఎవరెవరు వస్తున్నారు, ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే ఎలా? శంకర జయంతి కాశీలో చేస్తున్నాము. అస్సీ ఘాట్ దగ్గర నాగ్పూరియా భవన్ అనే దాంట్లో ప్రత్యక్షంగా బయట 1000 మంది కూర్చోగలిగేటువంటి ఆడిటోరియం అది, అందులో నిర్వహిస్తూ ఉన్నాం. నాగ్పూరియా భవన్లో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వారు శంకరో లోకశంకర అనే అంశం మీద చెప్పబోతున్నారు. కాశీఖండం మీద బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర్ శర్మ గురువు గారు ఒక పక్కన కాశీఖండము, ఇంకో పక్కన వివేక చూడమని, ఇట్లాంటి కఠినమైనటువంటివి తేలికైనటువంటివి, అర్థమైతే తేలిక, అర్థం కాకపోతే కఠినం, అలాంటి అద్భుతమైనటువంటి గ్రంథాలని గురువుగారు వారు తీసుకొని చెప్పబోతున్నారు. ఇక డాక్టర్ అనంతలక్ష్మి గారు సౌందర్యలహరి, అక్కడ అమ్మవారి యొక్క వైభవం ఆవిడ చెప్పబోతూ ఉన్నారు. అదే విధానంలో మనకి సూర్యనారాయణమూర్తి యొక్క తత్వం, ఎందుకంటే కాశీ అనేది చాలా విశేషమైనటువంటిదమ్మ. అందులో 56 రకాల గణపతుల యొక్క వైశిష్ట్యము, 12 ఆదిత్యుల యొక్క తపస్సు చేసినటువంటి ప్రదేశము, అక్కడే వాణి సరస్వతి లాంటి వాళ్ళు తపస్సు చేసింది, అక్కడే రామచరిత మానస్ పుట్టినటువంటి ప్రదేశము, అక్కడే చక్కగా అన్నపూర్ణాదేవిగా, విశాలాక్షిగా తల్లి, విశ్వనాథుడిగా స్వామి, బిందుమాధవుడిగా విష్ణుమూర్తి, మణికర్ణికా ఘాట్ తోటి కూడా అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి అనేకమైనటువంటి దేవీ దేవతల యొక్క అనుగ్రహం ఆ ప్రదేశంలో ఉంది. కాబట్టి వాళ్ళ మాహాత్మ్యాలన్నీ కూడా వచ్చి పెద్దలందరూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది కాక పంచాయతన హోమాలు అక్కడ ప్రత్యేకంగా చేస్తున్నాం. ఈ పంచాయతన హోమాలతో పాటు ఎవరైనా పొరపాటున ఇందులో, మేము పొరపాటున కాదమ్మా, ఎవరైనా ఇందులో పాల్పంచుకోవాలి అనే ఉద్దేశ్యం ఉంటే వాళ్ళు ఒక 100 రూముల దాకా బుక్ చేయటమైంది. కింద ఇప్పుడు మన ఛానల్లో డిస్ప్లేలో ఏవైతే ఫోన్ నెంబర్లు, ప్యాంప్లెట్ కనిపిస్తోందో ఆ నెంబర్లలో సంప్రదిస్తే వాళ్ళకి రూమ్ అకామిడేషన్స్ అవి ఏవైనా కావాలి అన్నా, ఒకవేళ వాళ్ళకి బుక్ కాకపోతే, లేదు అక్కడ భోజన వ్యవస్థ గురించి విషయం ఏదైనా తెలుసుకోవాలి అన్నా ఫోన్ చేసి చక్కగా విషయం అంతా తెలుసుకొని ప్రతి వాళ్ళు ఇందులో పాల్పంచుకోవచ్చు. ఒక ఏసీ రూమ్లో 3 ఉండొచ్చు, 3000 రూపాయలు ఏసీ రూమ్కి ఛార్జ్ చేయడం అవుతుంది. నాన్ ఏసీ రూమ్లో కూడా 3 ఉండొచ్చు, 2000 రూపాయలు దానికి ఛార్జ్ చేయడం అవుతుంది. ఇది ఎందుకు ఛార్జ్ చేస్తున్నాము అంటే, మనకి ఆ హాల్స్ బుక్ చేసిన దగ్గర నుంచి రూమ్స్ బుక్ చేసిన దాకా ఏ ఖర్చు ఉందో 1 రూపాయి కూడా అదనంగా ఆదాయం ఏమీ పెట్టుకోకుండా మనం రూమ్ బుక్ చేసింది ఏ రేటుకో ఆ రేటు సరిపోయే విధానంలో దీన్ని, ఈ రేటును అనేది డిసైడ్ చేసి పెట్టడం అయింది. అయితే ఇందులో హాయిగా వాళ్ళు తీసుకోగానే భోజన వ్యవస్థ కానీ, చక్కగా ఉదయాన్నే టిఫిను, కాఫీలు, టీలు, మధ్యాహ్నము వాళ్ళకు అవసరమైనటువంటి భోజన వ్యవస్థ మొత్తం షడ్రసోపేతమైనటువంటి భోజనం, కాస్త 4ంటికి మళ్ళీ ఏదో టీయో కాఫీయో అంత చిన్న ఉపాహారం లాంటిది ఏదో ఒకటో, మళ్ళీ రాత్రికి పలహారాలు, ఇలా అవసరమైనటువంటివన్నీ కూడా సామాగ్రి ఇక్కడి నుంచే పంపించి వంటలన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కనిపించే డిస్ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్స్కి ఎవరైనా ఫోన్ చేసి వాళ్ళు రూములు బుక్ చేసుకోవచ్చు. ఈ 5 హోమాలకి మేము బుక్ చేసుకోవాలి, పంచాయతన హోమాలు 5ంటికి, అందులోనే విశేషంగా శతచండీ కూడా అవుతోంది. ఈ 5 హోమాలకి బుక్ చేసుకోవాలి అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు 4116 కట్టినట్టయితే 5 హోమాలు, లేదండి మేము ఒకటే హోమం చేయించుకుంటామనే వాళ్ళకి 1500 రూపాయలు ఒక్క హోమానికి నిర్ణయించటమైంది. ఎందుకు అంటే మొత్తము కూడా కార్యక్రమం మీద వచ్చేది, ఆ కార్యక్రమానికి తక్కువ పడితే ఎలా అయినా మేమందరం తీసి పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది భోజనాలకు వచ్చినా బెంగలేదు, వెనకాల చూడాల్సిన పని లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చిన నలుగురు మన భక్తులు ఎవరు ఇబ్బంది పడకూడదు అనే వ్యవస్థని కాశీలో అస్సీ ఘాట్ దగ్గర ఈ నాగ్పూరియా భవన్ అనే దగ్గర మనం ఏర్పాటు చేస్తున్నామమ్మా. కాబట్టి ఎవ్వరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఈ కనిపించే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సద్వినియోగం చేసుకోవాల్సింది. అయితే మొత్తం పుష్కరాలున్న సమయం అంతా మనం ఇవ్వము. మేము 19వ తారీఖు అక్కడికి వెళ్తున్నాము, 26 దాకా ఉంటాము, 27 దాకా. ఎవరైనా సరే
20వ తారీఖు నుంచి 27వ తారీఖు లోపల రూములు కావాలి అంటే శంకర జయంతిని పురస్కరించుకొని వాళ్ళకి ఏర్పాట్లు చేయటం జరుగుతుంది తప్ప ఇదేదో అందరికీ కాదు, ఈ ఈవెంట్ ప్రధానం అనుకొని వచ్చే వాళ్ళకే. కాబట్టి చక్కగా ఈ అవకాశం, ఇది డివోషనల్ ట్రీ ద్వారా మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రేక్షకులు ఖచ్చితంగా వీక్షిస్తారు, ఈ ఉపన్యాసాలు ఇవన్నీ కూడా చూస్తారు. సాధ్యమైతే ప్రత్యక్ష ప్రసారంలో కూడా ఈ కార్యక్రమాలు రావచ్చు మన డివోషనల్ ట్రీలో పరిస్థితిని బట్టి. అక్కడికి వెళ్ళి అక్కడ ఇంటర్నెట్ పరిస్థితి అంతా బాగుంటే వెయ్యడానికి యాజమాన్యం కూడా డివోషనల్ ట్రీ పక్షాన వస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తాను. ధన్యవాదాలు.